నీవు దేవుని వాక్యం వినకపోతే, దేవుని వాక్యం పైన నువ్వు ఆధారపడకపోతే, దేవుని వాక్యం పైన నీ విశ్వాసం ఉంచకపోతే కొన్ని పరిస్థితులు కదలవు. కొన్ని మొండి కేసెస్ ఉంటాయి అన్నమాట. మనకు తెలుసు కదా భాష. ఇక్కడ బాబు అవి వినాలంటే దేవుని వాక్యం పైనే అధికమైన విశ్వాసాన్ని మనము ఉంచాలా. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకి వెలుగే ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువు అంట జీవం ఉందంట. ఆ జీవము మనుషులకి ఏమైంది? వెలుగే ఉంది. అంటే ఆయనలో ఏం లేనట్టు మనలో లేనట్టు, ఆయనలో ఏం లేనట్టు బలహీనత లేనట్టు, ఆయనలో ఏం లేనట్టు ఎన్నన్నా చెప్పు, ఇప్పుడు నువ్వు అనుభవించేది అన్ని ఆయనలో లేవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు ప్రభులో జీవం ఉందంట. యేసు ప్రభులో మరణం లేదు. యేసు ప్రభులో దారిద్ర్యం లేదు, కానీ యేసు ప్రభులో సమృద్ధి ఉంది. యేసు ప్రభులో నేను ఆశిస్తున్న ప్రతిదీ ఎక్కడుందండి? యేసు ప్రభులో ఉంది. ఆమేన్. జీవం ఎక్కడైతే వస్తుందో అక్కడ మరణమైనా ఏదైనా సరే అది అధిగమించబడదంట. దేవునికి స్తోత్రం. జీవం ఒక్కటే రైజ్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనము ఆయనలో క్షమాపణ ఉంది కాబట్టి, ఆయనలో దయ ఉంది కాబట్టి, ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి మనము ఆకర్షితులయ్యాం. దేవునికి స్తోత్రం. అవునా? మనలో మరణము, ఆయనలో జీవము. ఆయన జీవం మనలోకి వచ్చిందో మనము దాన్ని జయించి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయనలో పాపం ఉంటే నీవైనా నేనైనా రక్షించబడం. ఆయనలో పరిశుద్ధత ఉంది కాబట్టే, ఆయనలో క్షమించే గుణం ఉంది కాబట్టే మనలో ఉన్న పాపానికి విడుదల వచ్చింది. హల్లెలూయా. అందుకే నాలో ఏముంది అనే దానికంటే ముందు యేసులో ఏముంది అనేది నువ్వు బాగా తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో యేసులో ఏదైతే ఉందో ఆయనను నేను అంగీకరిస్తే హ్యుమానిటీ, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఏమొచ్చిందంటే జీవం వచ్చిందంట. అందుకనే ఆయన యందు జీవం, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఆయన జీవం మనలోకి పాస్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త వినాలా. ఎప్పుడైతే ఆయనలో జీవం ఉంది, మనలో మరణం ఉంది. ఆయనలో పరిశుద్ధత ఉంది, మనలో పాపం ఉంది. ఆయనలో నిత్య జీవం ఉంది, మనలో ఏముంది? అది లేదు. కానీ ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో ఆయన మనలోనికి వస్తాడో ఏం పాస్ అవుతుంది చెప్పండి? జీవం వస్తుంది. అవునా? పాపంలో ఉన్న మనలోకి ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. అనీతిమంతులుగా అవిధేయతలుగా ఉన్న మనలోకి ఏమైంది? ఆయన నిత్య జీవం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే నూతన జీవము పొందిన వాళ్ళు, క్రీస్తును అంగీకరించిన వాళ్ళు, ఆయన మరణ పునరుత్థానంలో పాలిభాగస్థం కలిగిన వాళ్ళు దేంట్లో పాలిభాగస్థం పొందుతారు? ఆయన శరీర రక్తంలో పాలిభాగస్థం పొందుతారు. మనం ఏం పొందుకుంటామంటే ఆయన ఆహారం ఆయన శరీరమును రక్తములో మనం పాలి పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వాక్యం ఏం చదివిస్తుంది అంటే ఇన్ హిమ్ లైఫ్, ఇన్ హిమ్ ఆయనలో జీవం ఉందంట. ఈ జీవము అన్నిటి విషయాలకి ఆధారముగా ఉంది. ఎవరికి? హ్యుమానిటీకి, మనుషులకి క్రీస్తు యొక్క జీవమే ఆధారమైందంట. క్రీస్తు యొక్క జీవమే మనుషుల యొక్క మరణాన్ని అధిగమించగలుగుతారు. అవునా? అందుకే లైట్. ఎందుకు లైట్? అవునా? ఎందుకు వెలుగుగా ప్రస్తావించిందంటే, ఇప్పుడు ఒకవేళ మనిషి ఇప్పుడు జీవిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు, నడుస్తున్నాడు, కానీ వెలుగులో లేకుండా నడుస్తూ ఉన్నాడు. అందుకే వారి యొక్క ప్రయాణం ఎటుపోతుందో తెలియకుండా ఉంది. వారి గమ్యం తెలియదు. ఆఫ్టర్ దేర్ డెత్ వేర్ యు గో, ఎక్కడికి పోతావు మరణించిన తర్వాత అంటే నో రెస్పాన్స్. కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరిస్తారో ఏమొస్తుందంట? వెలుగు వస్తుందంట. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు అంగీకరించారు కాబట్టి
మీరు వెలుగును కలిగి ఉన్నారు. లేదు అనడానికి లేదు. ఒకవేళ లేదు అన్నట్టయితే ఈ రోజు ఈ ఉదయ కాలము 10:30కి మీరు ఇక్కడ కూర్చోరు. ఎక్కడ ఉన్నారంటే మార్కెట్లో ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. జీవాన్ని పొందుకున్న వాళ్ళే, వెలుగును కలిగిన వాళ్ళే, ఆయనను అనుభవించిన వాళ్ళే, ఆయన తెలుసుకున్న వాళ్ళే ఇక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నా ఏంటి తెలుసా, ఆయనలో జీవం ఉండను, ఆయన అంగీకరించిన నీకు వెలుగు కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.